మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ ప్రారంభం కాబోతోంది. 26 ప్రతిపాదనలపై సమావేశంలో మంత్రి మండలి చర్చించబోతోంది. అమరావతి పరిసర ప్రాంతాల్లోని 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రారంభానికి సిఆర్డీఏ అనుమతిని కేబినెట్ ఇవ్వబోతోంది. మార్క్ఫెడ్ ద్వారా 5,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ లోన్ ప్రతిపాదన కూడా ఉంది. ఇక పంచాయతీరాజ్ చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ ప్రతిపాదన కూడా ఉంది. 4 మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ మార్పులపై కేబినెట్ చర్చించబోతోంది. మా ప్రతినిధి ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. ఈశ్వర్, సో అనేక ప్రతిపాదనలు ఉన్నాయి, చాలా కీలకమైన సమావేశంగా దీని గురించి చూడాలి. వాటిలో 7 గ్రామాల విలీనం అమరావతిలో అన్నది చాలా కీలకంగా మాట్లాడుకోవాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ, అమరావతిలో చాలా శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే కాలంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, విశాఖలో జరిగిన సిఐ సమ్మిట్లో దాదాపుగా భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత టీటీడీ ఆలయ విస్తరణ పెద్ద ఎత్తున చేపట్టారు. ఆ తర్వాత ఈరోజు అమరావతిలో పెద్ద ఎత్తున 15 జాతీయ బ్యాంకులకు సంబంధించిన గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగింది. దేశంలో ఆర్థిక వ్యవస్థను శాసించే బ్యాంకింగ్ చైర్మన్లు అందరూ ఈరోజు అమరావతిలో ఉన్నారు. ఇట్లాంటి సమయంలోనే చాలా కీలకమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కేవలం ప్రస్తుతం ఉన్న 34,000 ఎకరాలకు అదనంగా మరొక 16,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ నుంచి సేకరించాలని నిర్ణయించింది. ఆ మేరకి ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతోంది. దీనికోసం గతంలోనే ఈ ప్రయత్నం చేసింది. ఎందుకంటే ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు, కేవలం ఇప్పుడున్న ల్యాండ్తో అవసరాలు సరిపోవట్లేదు. ఇప్పుడున్న ల్యాండ్ ప్రకారం కేవలం అమరావతిని కేవలం ఒక మున్సిపాలిటీగా మాత్రమే చూడగలం. కానీ ఒక మహానగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం, ఒక కాస్మో సిటీని నిర్మించాలనుకుంటున్నాం, ఒక మెట్రో నగరాన్ని, అంతర్జాతీయ విశ్వఖ్యాతి గడించే నగరాన్ని నిర్మించాలనుకుంటే ల్యాండ్ అవసరం. కాబట్టి ల్యాండ్కి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో గతంలో చోటు చేసుకున్న గత 5 సంవత్సరాల కాలంలో, గత ప్రభుత్వ కాలంలో ఇక్కడ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, ఆలస్యం కావడం వల్ల కొంత రైతుల్లో అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. దాంతో మొదటి దశలో తీసుకున్న ల్యాండ్కి కొంత అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత, ఆ అభివృద్ధి స్టార్ట్ అయిన తర్వాత రెండో దశకు వెళ్ళాలన్న అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమైంది. అదే సమయంలో గత కేబినెట్లో ఈ చర్చకు వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా అట్లాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులతో ఇక్కడ ఉన్న ప్రాంత రైతులు పూర్తిగా సంతృప్తి చెందుతున్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా దాదాపుగా 98% పూర్తయ్యాయి. నిన్న అమరావతి రాజధాని రైతులు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. వాళ్ళందరూ రైతులే స్వయంగా వచ్చి సెకండ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే మాకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పైన నమ్మకం వచ్చింది, కాబట్టి మీరు రెండో దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళొచ్చు అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అమరావతి రైతులకు సంబంధించి కొంత ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో కూడా మేము సెకండ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మాకు ఇచ్చిన హామీల ప్రకారం అభివృద్ధి కొంత స్టార్ట్ అయ్యి తర్వాత వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను తప్ప, లేదంటే ఇది కేవలం ఒక మున్సిపాలిటీగానే మారితే మాకు కూడా పెద్ద బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే మేము మా ల్యాండ్ని త్యాగం చేసే సందర్భంలో మా భవిష్యత్తుని, మా జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టుగా భావించాం. కానీ భావితరాలకు కూడా ఇది ఉపయోగపడాలంటే ఇది మహానగరంగా అభివృద్ధి చెందుతూనే ఇది కేవలం ఈ ప్రాంతానికే కాదు రాష్ట్రం మొత్తానికి కూడా ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచే రాష్ట్రం మొత్తాన్ని రన్ చేసే విధంగా అట్లాంటి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే నగరంగా ఇది రూపుదిద్దుకోవాలంటే కేవలం మేము ఇచ్చిన ల్యాండే సరిపోదు, ఇంకా అదనంగా ల్యాండ్ కూడా ఇవ్వాలి. మేము కూడా అక్కడ ఉన్న రైతులను అభ్యర్థిస్తామని చెప్పారు. మరొకవైపు అక్కడ ఉన్న రైతులు కూడా చాలామంది ల్యాండ్ పూలింగ్కి ముందుకు వచ్చారు. గతంలో కూడా వాళ్ళ ఈ ప్రస్తుతం ఏదైతే 7 గ్రామాలుగా చెప్తున్నారో ఆ 7 గ్రామాల రైతులు కూడా గతంలో ముఖ్యమంత్రిని స్వయంగా కలిశారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి ల్యాండ్ పూలింగ్ తమ అనుకూలమని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఒకవైపు వేగంగా నిర్మాణాలు ప్రారంభమయ్యాయి, టెండర్ల ప్రక్రియ పూర్తయింది, దాదాపుగా 1,00,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు ఇక్కడ వాటితో పెద్ద ఎత్తున వర్క్స్ ప్రారంభమయ్యాయి. అనేక కంపెనీలు ఇక్కడికి కాంట్రాక్ట్ కంపెనీలు ఇక్కడ చేరుకుని దాదాపుగా వేలాది మందిగా కార్మికులు కూడా పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకా వేగంగా ముందుకు వెళ్లాల్సిన నేపథ్యాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎందుకంటే ఇప్పుడు సేకరించే ల్యాండ్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఒక స్పోర్ట్స్ సిటీని నిర్మించాలన్న ప్లాన్ ఉంది. ఎందుకంటే ఆ 2 నిర్మాణం ద్వారా పెద్ద ఎత్తున శంషాబాద్ని ఉదాహరణగా చెప్పుకోవాల్సిన నేపథ్యం. ఆ శంషాబాద్ నిర్మాణం తర్వాత ఆ రాష్ట్ర జీడిపిలో దాదాపుగా 12 నుంచి 14% శంషాబాద్ విమానాశ్రయం వల్ల వస్తుంది. సో అట్లాంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇక్కడ నిర్మించడం వల్ల సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది, మిగతా అన్ని పరిశ్రమలకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే సమయంలో మిగతా వైబిలిటీ కూడా పెరుగుతుంది.
కాబట్టి అట్లాంటి ఏర్పాట్లు చేయాలంటే ల్యాండ్ కావాలి. ఎందుకంటే ఇంకా అనేక ప్రముఖ సంస్థలు కూడా రావడానికి అమరావతికి ఆసక్తి చూపిస్తున్నాయి. వాళ్ళందరికీ ల్యాండ్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వేగంగా ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నాన్ని కూడా ఈరోజు కేబినెట్లో చేయబోతున్నారు. సో వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలు, పోలవరానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక 550 కోట్లకి ఇవ్వబోతున్నారు. అదే సమయంలో మెడికల్ కాలేజీలకు సంబంధించిన కొన్ని మార్పులు, ఈ పీపీపీ మోడ్లో కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసేలాగా కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. ఇట్లాంటి అనేకమైన కీలకమైన నిర్ణయాలకు ఈరోజు కేబినెట్ వేదిక కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.